నియోజకవర్గాల పెంపుపై ఏపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంతకీ డీలిమిటేషన్తో ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్? అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన వైసీపీకి లాభమా, నష్టమా? నియోజకవర్గాలు పెరిగితే ఫ్యాన్ పార్టీకి అభ్యర్థులు దొరుకుతారా? ప్రస్తుతం ఆ పార్టీకి అన్ని చోట్ల సమన్వయకర్తలు ఉన్నారా? 33% మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే ఆ స్థాయిలో పోటీకి వైసీపీలో మహిళా అభ్యర్థులు ఉన్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటు 3 సాధారణ ఎన్నికల్లో ఒంటరి పోరుతో సింహం సింగిల్ అన్న జగన్ అసెంబ్లీ సీట్లు పెరిగితే కూడా సింహం సింగిలే అంటారా? 50% సీట్ల పెంపు అంశంపై ఫ్యాన్ పార్టీ నేతలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పెంపుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సీట్లు పెంచడం వల్ల తమ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరుతుందని, బలమైన అభ్యర్థులకు అవకాశాలు కల్పించవచ్చని వైసీపీ భావిస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుపై దక్షిణాది రాష్ట్రాల మధ్య చర్చ జరుగుతోంది. సీట్లు పెరిగితే 175 నియోజకవర్గాల నుండి సంఖ్య పెరుగుతుందని, దీని ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయొచ్చని వైసీపీ ఆశలు పెట్టుకుంది. నియోజకవర్గాల పెంపు ద్వారా కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావడానికి, అసంతృప్తులను సర్దుబాటు చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వైసీపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు 50% పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర నిర్ణయంతో ఏపీలో సైతం భారీగా లోక్సభ, అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెంచుతామని గతంలోనే కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు 225కు పెరుగుతాయని రాష్ట్ర నేతలు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే కేంద్రం 50% సీట్లు పెంచాలని యోచిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సీట్లు 263, పార్లమెంటు సీట్లు 38కి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సీట్ల పెంపు ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పెంపు శుభపరిణామం అంటున్నారు జగన్. దీనివల్ల మహిళలకు రిజర్వేషన్లు పెరుగుతాయని జగన్ చెబుతున్నారు. సీట్లు పెరగడం వల్ల వైసీపీ కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారని అంటున్నారు. గత 3 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు వైసీపీ సొంతంగా అభ్యర్థులను రంగంలోకి దింపింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ వంటి పార్టీలు ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుతో పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో సైతం ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసి విజయం సాధించాయి. ఇక వచ్చే ఎన్నికల్లో సైతం 3 పార్టీలు కలిసే పోటీ చేస్తామని ఇప్పటికైతే చెబుతున్నాయి. ఈ లెక్కన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరిగినా కూటమి పార్టీలకు మేలు తప్ప నష్టమేమీ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏపీలో మొదటి నుంచి ఒంటరి పోరుకే సై అంటున్న వైసీపీ మాత్రం నియోజకవర్గాల పెంపు వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వలసలు పెరిగాయి. 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే అధికార పార్టీలకు జై కొట్టారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన నాయకుడు దొరకడం లేదనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కొద్దిమంది పార్టీకి అంటిముట్టునట్టు వ్యవహరిస్తున్నారని క్యాడర్ గగ్గోలు పెడుతోంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఉన్న నేతల్లోనే కాస్తో కూస్తో సీనియర్లను, యాక్టివ్గా ఉన్నవారికి నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించి కాలం వెళ్లదీస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరిగితే అభ్యర్థుల ఎంపిక వైసీపీ అధినేతకు కత్తి మీద సాములా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీంతో అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వైసీపీ తరఫున సరైన మహిళా నేతలు పోటీకి సిద్ధంగా ఉంటారనేది కూడా ఆ పార్టీకి ఛాలెంజ్ గా మారే ఛాన్స్ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో మహిళలకు ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో 33% రిజర్వేషన్ అమలు చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు సైతం మహిళా రిజర్వేషన్లకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో రాజకీయాలంటే ఆసక్తి ఉండి ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఎంతో మంది మహిళా నేతలు రాష్ట్ర స్థాయిలో పదవులు పొందారు. దీంతో మహిళల విషయంలో వైసీపీకి అభ్యర్థులు దొరకరనే చర్చకు అవకాశమే లేదంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. నియోజకవర్గాల పెంపు వార్తలపై కొందరు ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి కొందరు నేతలు ప్రతి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడుతున్నారు. అలాగే గత ఎన్నికల్లో కొంతమంది నేతలకు టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు సీనియర్ నేతలు తమ వారసుల్ని రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకొకటి, తన అబ్బాయికి లేదా అమ్మాయికి ఒకటి అంటూ అధినేత ముందు గత ఎన్నికల్లోనే ప్రపోజల్ పెట్టారు. అయితే వాటిని జగన్ అప్పట్లో నిర్ద్వంద్వంగా పక్కన పెట్టారు. నియోజకవర్గాల పెంపు వల్ల తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ, ఆశావహుల ఎదురు చూపులకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే ఎన్నికలకింకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా నియోజకవర్గాల పెంపుపై ఓ క్లారిటీ వస్తుంది. ఎన్నికల నాటికి వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే సంకేతాలు వస్తే అభ్యర్థులు వారంతట వారి పోటీకి ముందుకొస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.